ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం భాగవతం చతుర్థ స్కందము. ధ్రువ చరిత్ర చదువుకున్నాము. ధ్రువుడు నారాయణుడి కోసం తపస్సు చేయటం, నారాయణుడు ప్రత్యక్షం అవ్వటం, అదంతా చదువుకున్నాము. ఆ నారాయణుని చూసి ధ్రువుడు ఈ విధంగా స్తుతి చేస్తున్నాడనమాట. ఓ దేవాది దేవా, నీవు అఖిల శక్తి సంపన్నుడవు. స్తంభించిపోయిన నా ఇంద్రియాలకు, వాక్శక్తికి, ప్రాణాలకు చలనం కలిగించావు. నా స్తంభించిపోయి నేను ధ్యానంలో ఉండి ఆ ఇంద్రియాలన్నీ స్తంభించిపోయినాయి. నా వాక్శక్తికి, ప్రాణానికి నువ్వు నీ దర్శనంతో చలనం కల్పించావు. అంతర్యామివైన నీకు నా వందనములు పరమాత్మ. సృష్టికి పూర్వం నీ ఒక్కడవే ఉండి నీ నుంచి విడదీయబడిన జగత్తును నీ సంకల్పాలచే మహత్తు, అహంకారం మొదలైన రూపాలలో వ్యక్తపరిచావు. త్రిగుణాత్మకమైన ప్రకృతిచే నానా రూపాలను కల్పించి వాటి యందు జీవినిగా ప్రవేశించి ప్రవర్తింపజేసే ఆత్మరూపుడవైన నీకు నమస్కారములు ప్రభూ. కల్పాది యందు మేల్కొని చతుర్ముఖ బ్రహ్మ సృష్టి ప్రక్రియను మరచిపోయి నిన్ను శరణు వేడి నీచే అనుగ్రహింపబడిన జ్ఞానముతో సృష్టి రచన చేశాడు కదా ఈశ్వరా. నీ మాయచే మతి చెడిన వారు నిన్ను ఆశ్రయించిన వారై నీవు అనుగ్రహించగల మోక్షాన్ని కోరకుండా క్షుద్రమైన అర్ధకామాలనే కోరుకుంటారు. అవివేకులు వారు కోరుకున్న ఐహిక ఇంద్రియాలు, భోగాలన్నింటినీ కల్పవృక్షం వలె నీవు ప్రసాదిస్తావు. నిన్ను నీ దగ్గరికి చేరాలి, నువ్వే కావాలి అని కోరుకోకుండా అనేక రకాలైన కోరికలను కోరుకుంటారు. అయినా నువ్వు ప్రసాదిస్తావు. పద్మనాభ, నీ పాదస్మరణ వలనను నీ పాదదాసుల సాంగత్యం వలను అమృతతుల్యమైన నీ యొక్క కథాశ్రవణం వలనను కలిగే పరమానందం మోక్షం వల్ల కూడా లభించదు. అది నిన్ను చూస్తేనే, నీ కథాశ్రవణం పఠిస్తేనే పరమానందం మోక్షం వలన కూడా లభించదు. ఇదే దేవతల స్వర్గలోకంలో మాత్రమే లభిస్తుందా ముకుందా? నిర్మలాత్ముడైన నీ యొక్క భక్తులతో నాకు మైత్రిని అనుగ్రహించు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ యొక్క దివ్య కథాసుధాసారాన్ని గ్రోలి దుఃఖమయమైన సంసార సాగరాన్ని తరించగలను. మాధవ, విశ్వతోముఖ, నీ పాదపద్మ సుగంధాన్ని అనుభవించిన వారు మరణశీలమైన శరీరాన్ని, భార్య, బంధు పరివారాలను మర్చిపోతారు. ఓ పరమేశ్వర, దేవదానవ మానవ జంతు జీవాదులతో నిండి ఉండి ప్రకృతి పురుషులతో కూడి ఉన్న నీ యొక్క స్థూల రూపాన్నే నేను ఎరుగుదును గాని నిత్యము ఐశ్వర్య సంపన్నము, ఇంద్రియ అగోచరము అయిన నీ పరబ్రహ్మస్వరూపాన్ని నేను తెలుసుకొనలేను కదా. సర్వేశ్వర, కల్పాంతములో సకల సృష్టిని నీలోనే విలీనం చేసుకుంటావు. ఆదిశేషతల్పముపై యోగనిద్రలో శయనిస్తావు. నీ నాభి అనే సముద్రం నుంచి ఉద్భవించిన హిరణ్మయ పద్మము నుండి చతుర్ముఖ బ్రహ్మను పుట్టిస్తావు. అటువంటి నీ యొక్క దివ్య తేజోమైన పరబ్రహ్మస్వరూపానికి నేను నమస్కరిస్తున్నాను. దేవాదిదేవా, నీవు ఆదిపురుషుడవు, మాయాతీతుడవు, పరిశుద్ధుడవు, సర్వజ్ఞుడవు, కూటస్థుడవు, భగవంతుడవు, సాక్షిభూతుడవు, సర్వేశ్వర. జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, వ్యామోహము లాంటి పరస్పర విరుద్ధ శక్తులతో కూడి ఉన్న జగత్తున కారణభూతుడవు నీవే. అద్వితీయము, అనంతము, ఆద్యము, ఆనందమయము,
అవికారము అయిన పరబ్రహ్మవు నీవు. నీకు వందనములు పరమేశ్వర. నిష్కాములైన భక్తులు నిన్నే సర్వతోముఖ ఫలముగా భావిస్తారు. వారికి నీ పాదపద్మాలే సర్వస్వము. సకాలములైన భక్తుల కోర్కెలను కూడా కృపతో తీర్చుతూ వారి సంసార భయాలను తొలగించే కరుణాసాగరుడు నీవు. నీకు అనేక నమస్కారములు అని స్తుతించిన ధ్రువునితో మిక్కిలి సంతసించిన శ్రీమన్నారాయణుడిలా అన్నాడు, రాజకుమారా, నీ తపస్సునకు నేనెంతో సంతసించాను. నీకు దర్శనమిచ్చాను. నీ మనోభీష్టాన్ని నెరవేరుస్తాను. గ్రహాలు, నక్షత్రాలు, ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్త ఋషులు ప్రదక్షిణం చేస్తుంటే ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని నీవు పొందుతావు. ఈ పదము ఇదివరకు ఎవ్వరికీ లభించలేదు. 3 లోకాలు నశించినా అది నశించదు. నీవు ఇది 26,000 సంవత్సరాలు నీ తండ్రి విడిచిన రాజ్యాన్ని పాలించిన అనంతరం ధ్రువక్షితిని అధిష్ఠిస్తావు. ఇంద్రియాలను జయించి ధర్మ మార్గాన పరిపాలిస్తావు. నీ తండ్రి వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకు వెళ్ళి అడవిలో మరణిస్తాడు. అతని తల్లి అతనిని వెతుక్కుంటూ పోయి అడవిలో కారు చిచ్చులో నశిస్తుంది. నీవు అనేక యజ్ఞాలు చేసి నన్ను ఆరాధిస్తావు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ సప్తర్షి మండలం పైనున్న ఉన్నత స్థానాన్ని పొంది చివరకు నా స్థానాన్ని పొందుతావు, అంటే నన్ను చేరుతావు అని చెప్పి స్వామి గరుడారూఢుడై వెళ్ళిపోయాడు. మహావిష్ణువు వెళ్ళిపోయిన తర్వాత ధ్రువుడు చింతాకాంతుడై ఈ విధంగా తలపోశాడు. జితేంద్రియులు, మహాత్ములు అయిన సనందనాది మునీంద్రులు మిక్కిలి భక్తితో పెక్కు జన్మల సమాధియోగ శక్తిచే ఏ పరమేశ్వరుని చరణ కమలాలను దర్శించగలుగుతారో ఆ శ్రీహరిని నేను 6 నెలలు సేవించి ఆయన సాక్షాత్కారాన్ని పొంది కూడా మాయామోహితుడనై అనిత్యమైన దానినే ఆశించాను. తమ్ముని కంటే ఇతరులందరికంటే అత్యున్న పదమునే అజ్ఞాతంగా కాంక్షించానే గాని మోక్షప్రదాత అయిన పరమాత్మని సాక్షాత్కరించి ఎదురుగా నిల్చుంటే మోక్షాన్ని కోరుకోపోతేనే నాకంటే మందభాగ్యుడు ఇంకెవరైనా ఉంటాడా? నా యొక్క పూర్వకర్మయే నా బుద్ధి పెడమార్గం పెట్టింది. విషయవాసనలు విడిచిపెట్టవు అని గ్రహించిన వాడై ధ్రువుడు ఊరట చెంది విజయనగరికి బయలుదేరాడు. ధ్రువుడు ఇంటికి మరలి వస్తున్న వార్తను తెలుసుకొని ఉత్తానపాదుడు నారద వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని బ్రాహ్మణులను, మంత్రులను, భార్యలను ఉత్తముని తోడ్కొని ఎదురు వెళ్ళి స్వాగతం పలికాడు. కొడుకు బ్రతికి వచ్చినంత సంబరపడిపోయి ధ్రువుని కౌగలించుకొని ముద్దాడి ఆనంద బాష్ప వర్షం కురిపించాడు. ధ్రువుడు తల్లుల పాదాలకు నమస్కరించాడు. అన్నదమ్ములిద్దరూ గాఢలింగనం చేసుకున్నారు. సురుచి ప్రేమతో చిరంజీవా అని దీవించింది. సునీతి తన కష్టాలన్నీ మరిచిపోయి ఆనంద పరవశమైంది. పుర ప్రజలు జయ జయ నాదాలతో హారతులిస్తూ స్వాగతం పలికారు. తర్వాత యుక్త వయస్సు రాగానే ధ్రువుని పట్టాభిషిక్తుని చేసి ఉత్తానపాదుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. ధ్రువుడు సింసుమార ప్రజాపతి కుమార్తె అయిన భ్రమిని పెండ్లాడి కల్పుడు, వత్సరుడు అనే పుత్రులను పొందాడు. వాయుపుత్రిక అయిన ఇలను పెండ్లాడి ఉత్కలుడు అనే కుమారుని, సౌందర్యవతి అయిన ఒక కుమార్తెను పొందాడు. ఉత్తముడు వివాహం కాకముందే వేటకు వెళ్ళి అక్కడ ఒక యక్షునిచే చంపబడ్డాడు. సురుచి పుత్ర శోకముతో అడవికి వెళ్ళి అక్కడ కారు చిచ్చులో చిక్కుకొని మరణించింది.
యక్షుడు తన తమ్ముని చంపిన వార్త విని ధ్రువుడు తీవ్రమైన కోపముతో మంచు కొండల లోయల్లోనున్న రాజధాని అయిన అలకాపురిపై దండెత్తాడు. ఘోర యుద్ధం జరిగింది. యక్షులు చాలామంది హతులయ్యారు. మిగిలిన వారు పారిపోయారు. రాక్షసులు ప్రవేశించి మాయలు ప్రయోగించారు. మాంసము, నెత్తురు, మలము లాంటివి వర్షింపజేశారు. కత్తులు, గదలు, రాళ్ళు, కొండలు కురిపించారు. పులులు, సింహాలు చుట్టుముట్టాయి. పైనుంచి చూస్తున్న మహామునులు ధ్రువునితో శ్రీహరిని స్మరించు అని కేకలు వేసి చెప్పారు. ఒక్క నారాయణాస్త్రంతో రాక్షస మాయలన్నీ తొలగిపోయాయి. రణరంగమంతా మృతులతో బీభత్సంగా తయారైంది. ఇంకా ధ్రువుని కోపం చల్లారలేదు. ఆ సమయంలో తాతగారైన స్వయంభువ మనువు ఋషులతో అక్కడికి వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు: నాయనా, శాంతించు. నీకు ఇంత ఆగ్రహం ఉండకూడదు. నీ తమ్ముని ఎవ్వరో ఒక యక్షుడు చంపితే దానికి ప్రతీకారముగా యక్షులందరినీ చంపాలనుకోవటం తగదు. ఘోర పాపం అవుతుంది. నీ ఆగ్రహం నరక హేతువవుతుంది. మనువుల వంశానికే ఇది కళంకమవుతుంది. నీవు 5 ఏళ్ల నాడే శ్రీహరిని మెప్పించి ఆయన సాక్షాత్కారం పొందిన పరమ భాగవతుడవని ప్రసిద్ధి చెందినావు. అలాంటి హరిభక్తులైన సజ్జనులకు కోపము, ద్వేషము, పగలాంటి దుర్గుణాలుండ తగనివి. చావు పుట్టుకలు దైవాధీనాలు. నీ తమ్ముని చావునకు అతని కర్మయే కారణము. ఆ యక్షుడు కేవలం నిమిత్త మాత్రుడే. నేను నాది అనే భావాలు అవిద్యాజనితాలు. నీ మోహాన్ని నీవు విడవాలి. ఈ నీ దుష్కృతం వల్ల నీవు రుద్రుని సోదరుడు, యక్షుల అధిపతి అయిన కుబేరుని పట్ల అపరాధం చేసిన వాడివయ్యావు. నీ వైరం విడిచి కుబేరుని చెలిమిని అర్థించు అని మందలించి మునులతో మనువు నిష్క్రమించాడు. ధ్రువుడు పోరాటం విరమించి శాంతుడయ్యాడు. కుబేరుడు యక్షచారణ ధరాదులతో వచ్చి ఇలాగన్నాడు: రాజకుమారా, మీ తాతగారి ఆజ్ఞను మన్నించి విరోధాన్ని విడిచినందుకు సంతసిస్తున్నాను. వరమిస్తాను, కోరుకొనుము అనగా ధ్రువుడు శ్రీహరి స్మరణం తన మనస్సులో నిత్యము స్థిరంగా నిలిచేటట్లు వరమీయమన్నాడు. తదాస్తు అని భృత్యులతో కుబేరుడు నిష్క్రమించాడు. ధ్రువుడు అనేకమైన మహాయజ్ఞాలు చేశాడు. సర్వజీవుల యందు తన యందు ఉన్న పరమేశ్వరుని అంతటా దర్శించాడు. దీనులను రక్షించేవాడు. ప్రజలను తన బిడ్డలుగా చూసుకుంటూ 26,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అనంతరం కుమారునికి పట్టము గట్టి సమస్త భోగాలను త్యజించి విరక్తుడై సర్వసంగ పరిత్యాగుడై బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. అక్కడ తన్ను తాను మరచిపోయిన వాడై పరమానందభరితుడై పద్మనాభ పాదపద్మాల యందు మనస్సు లగ్నం చేసి ధ్యానించసాగాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక విమానం దిగొచ్చింది. దాని నుంచి 2 దివ్య పురుషులు దిగి వచ్చారు. వారు విష్ణు సేవకులని ధ్రువుడు ఊహించాడు. వారు కుమార వయస్కులు, కిరీట కుండల గదాధారులయ్యుండరి. వారికి ధ్రువుడు సవినయంగా నమస్కరించగా నందా సునందులనబడే ఆ విష్ణు భృత్యులు ఈ విధంగా చెప్పారు: రాజా, నీకు మంగళమగ్గాక. మేము శ్రీ మహావిష్ణువు యొక్క సేవకులము. ఆ స్వామి ఆజ్ఞ ప్రకారము నిన్ను ఆ భగవానుని దివ్యధామానికి చేర్చడానికి వచ్చాము. ఈ విష్ణు పదాన్ని ఇతరులెవ్వరూ పొంది ఉండలేరు. 7 ఋషులు కూడా దీనిని దూరము నుండే చూడగలరు. సూర్య చంద్రులు, గ్రహ తారకులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటాయి అని చెప్పి ధ్రువుని విమానం ఎక్కించుకొని పోవుచుండగా మార్గమధ్యంలో వేరొక విమానంపై పతివ్రతా శిరోమణి ధ్రువుని గన్న
పుణ్యశీల అయిన సునీత ఊర్ధ్వలోకాలకు వెళ్ళుతుండటం విష్ణు పార్షదులు చూపించగా ధ్రువుడు ఆనందభరితుడయ్యాడు. ధ్రువుడు విమానంలో గ్రహమండలాలు దాటి 3 లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆ పైననున్న విష్ణు పదాన్ని చేరుకున్నాడు. విష్ణు పదం చుట్టూ జ్యోతి చక్రం నిర్విరామంగా అతి వేగంగా తిరుగుతుంటుంది. ధ్రువుడు చతుర్భుజ కిరీట కుండలాలతోనున్న విష్ణుదాసుల ఆకారాన్ని పొంది దివ్య తేజోమయమైన రూపంతో అక్కడే ఉండిపోయాడు. నారద మహర్షి ఆ 5 ఏళ్ల పసిబాలుడే విధంగా శ్రీమన్నారాయణ అనుగ్రహం పొంది దివ్య వైభవంతో శాశ్వత విష్ణు పదాన్ని పొందిన విషయమును ప్రచేతసులు చేస్తుంటే సత్రయాగంలో గానం చేసి వినిపించాడు. ఈ ధ్రువ చరిత్రను వినేవారికి భగవానుని యందు భక్తి కలిగి సంసార క్లేశము దూరం అవుతుందని మైత్రేయ మహాముని విదురునకు చెప్పినట్లు శ్రీశుకుడు పరీక్షిత్తునకు చెప్పాడు. పృథు చక్రవర్తి ప్రచేతసులు ఎవరు అని అడిగిన విదురునకు మైత్రేయ మహాముని ధ్రువుని వంశీయుల గురించి ఇలా చెప్పాడు. ధ్రువుని పెద్ద కుమారుడైన ఉత్కలుడు పుట్టుకతోనే పరమ సాత్వికుడు, శాంతమూర్తి, నిస్సంగుడు, నిష్కలంకుడు, సమదర్శనుడు, యోగాగ్నిచే కర్మవాసనలు నశించగా మందబుద్ధి వలె పంచేంద్రియాలు పనిచేయని జడుని వలె ప్రదర్శించేవాడు. సర్వజ్ఞులైన నివురు కప్పిన నిప్పులాగా ఉంటూ దేనిని ఆశించక నిత్యము బ్రహ్మ ధ్యానములోనే ఉండేవాడు. ధ్రువుడు బద్రికాశ్రమం వెళ్ళిపోయిన తర్వాత మంత్రులు, పెద్దలు ఉత్కులని పిచ్చివానిగా భావించి తమ్ముడైన వత్సరునికి పట్టం కట్టారు. వత్సరునికి స్వర్విధి అనే భార్య ద్వారా పుష్పార్ణుడు మొదలైన 6 కొడుకులు కలిగారు. పుష్పార్ణునకు ప్రభ ద్వారా ప్రాతః మంద్యందిన సాయం అనేవారు, దోష ద్వారా ప్రదోషుడు, నిశీధుడు, విష్ణుడు అనేవారు 6 కొడుకులు కలిగారు. విష్ణునకు పుష్కరిణి యందు సర్వతేజస్సు అనే కుమారుడు కలిగాడు. సర్వతేజానికి ఆకూతి యందు చక్షుస్సు జన్మించాడు. అతడు మనువైనాడు. చక్షుస్సుకు నడ్వలయందు ఉల్ముకుడు మొదలైన 12 పుత్రులు కలిగారు. ఉల్ముక్కునికి పుష్కరిణి అనునామెకు అంగుడు, అంగిరసుడు మొదలైన 6 కుమారులు కలిగారు. అంగునికి మృత్యువు పుత్రిక అయిన సునీధకు వేణుడు అనే కొడుకు పుట్టాడు. ధ్రువుడు వంశంలోని వారి పేర్లు కాలము తేజస్సుతోనే చాలామందికి పెట్టబడినట్టు కనిపిస్తుంది. ధ్రువుడు జ్యోతిర్మండలంలో స్థిరముగా ఉన్నాడు. అతని భార్య భ్రమి, అతని చుట్టూ తిరిగే జ్యోతిచక్రము వారి కుమారులు. ఉత్కలుడు కాల ప్రభావం లేనివాడు. వత్సరుడు కాలమానములో కొలతబద్ద స్వర్వీధి గ్రహ నక్షత్రాల రహదారి వారి 6 కొడుకులు. 6 ఋతువులు ప్రభ, దోష, పగలు, రాత్రి సూచిస్తాయి. పగలు ప్రాతర్మధ్యాహ్న సాయంకాలాలు అనే 3 భాగాలు. రాత్రి ప్రదోష, నిశీధ, వ్యుష్ట అనే 3 భాగాలు. సర్వ తేజస్సు అంటే జ్ఞానస్వరూపము, ఆకూతి అంటే సంకల్పము, మనువు అంటే ఎరుక, చక్షువు, దృష్టి, వెలుగు. హరే కృష్ణ.